అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. నేను మీ యాంకర్ శ్రీవల్లి. మనకి కొద్ది రోజులుగా యూకేలో వీసా స్టేటస్లు మారుతున్నాయి. అలాగే ఇక్కడ వస్తున్న స్టూడెంట్స్కి కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాని గురించి దాని విశ్లేషణ మనకి చెప్పడానికి మనతో పాటు వేద విద్వాన్ శ్రీ జోషి ప్రశాంత్ శర్మ గారు ఉన్నారు. ఆయన మాటల్లో యూకేలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీవల్లి గారు, బాగున్నారా? బాగున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. థ్యాంక్ యూ అండి, నమస్కారం. గురుగారు, మీరు మాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొద్ది నెలలుగా యూకేలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్గా వచ్చిన ఇక్కడ వాళ్ళ లైఫ్ కానివ్వండి, వీసా రూల్స్ కానివ్వండి, చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. మరి అది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా అర్థం కావట్లేదు. దానికి పరిష్కారం ఏంటి, అసలు ఏం జరగబోతుంది? నమస్కారం అండి. యూకే సుమన్ టీవీ ప్రజలకు, మన తెలుగు వారికి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, నమస్కారము. ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు కూడా. మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్ననే. ఎందుకంటే చాలామందికి, కొంతమందికి అయ్యగారులు తెలుసు, జ్యోతిష్యులు తెలుసు, కొంతమందికి అవి తెలియవు. కొంతమంది నాస్తికులు ఉన్నారు, కొంతమంది ఆస్తికులు కూడా ఉన్నారు. కానీ ఆ నాస్తికులకు కూడా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే, నీ ఎవరైనా జ్యోతిష్ని కలవాలి, లేకుంటే గుడికి వెళ్ళాలి, ఏదైనా పంచాంగం వినాలి, ఏదైనా పూజలు చేసుకోవాలి అనే భావన ఏర్పడినటువంటి సంవత్సరం అన్నమాట. అంటే పరాభవనామ సంవత్సరం అంటలేదు, విశ్వాసనామ సంవత్సరం అక్టోబర్ నుంచి మనకి ఇలాగే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం మనం మాట్లాడుకుంటే వీసాకు సంబంధించిన విషయాలు కానీ, యుద్ధాలు అయితే ఎలాగూ జరుగుతున్నాయి. ఇంకా కొత్త సంవత్సరం, పాత సంవత్సరంలో జరిగాయి, కొత్త సంవత్సరంలో జరుగుతున్నాయి. అలాగే వీసాకి సంబంధించిన స్టేటస్ కానీ, స్టూడెంట్ లైఫ్ కానీ ఈ మార్చి నుంచి చాలా వరకు మారబోతున్నాయి. కొంచెం మంచిగా ఉంది, కొంచెం చెడుగా ఉంది. 50-50%. అయితే నేను ఫస్ట్ మనం విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో, ఇప్పుడు వరకు ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు. వాళ్ళు ఒక స్టడీ కోర్స్ చేసుకుంటారు, తర్వాత పిహెచ్డబ్ల్యూ ఏదో తీసుకుంటారు, తర్వాత వాళ్ళ టాలెంట్ బాగుంటే కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తుంది, ఒక జాబ్ వస్తుంది. ఇది ఒక లైఫ్. లేదు మేము స్టూడెంట్ లైఫ్ అనుభవించి స్టడీస్ చేసుకుని తర్వాత పిహెచ్డబ్ల్యూ చేసుకుని వెళ్ళిపోతాము అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్ వీసా తీసుకుని వచ్చి సెటిల్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ, అంతమంది స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, అది అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. మీరు శ్రీమంతుల, ధనవంతుల, పేదవాళ్ళ, ఇది సంబంధం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు దేనికోసం వచ్చారో దానిపైన 100% ఎఫెక్ట్ పెట్టాలి. మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది ఉంది, నేను పార్ట్ టైం జాబ్ చేస్తాను. మా అమ్మ వాళ్ళకి ఇబ్బంది లేదు, నా ప్రాజెక్ట్ వరకు నెక్స్ట్ వీక్ చేస్తాను. ఇలా కూడా ఉన్నారు చాలా మంది. అలా గనక ఏదో మాట వరుసకి నేను యూకే వెళ్ళాలి కాబట్టి నేను ఏదో ఒక కోర్స్ తీసుకుని ఇక్కడికి వచ్చాను అనే వాళ్ళకి ఏం ఉపయోగం లేదు. అనే వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. చాలా మంది ఇండియాలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అది ఏదన్నా ఇక్కడ సంపాదించుకొని వాళ్ళకి సాయం అవుతుంది అనే మైండ్ సెట్ లోనే వస్తారు. అలా కూడా వస్తారు. కొంతమంది మామూలుగా ఏదో ఒక కోర్స్ చేసుకుందాం, విదేశానికి వెళ్ళి చేసుకుందాం అనే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1, 100% పాస్ మార్కు వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వరకు 2026 వరకు ఒక ఎత్తు, 2026 తర్వాత ఒక ఎత్తు. ఎందుకు ఒక ఎత్తు అంటున్నానంటే, ఒకటి, ఇంతకుముందు మనము పంచాంగ శ్రవణంలో మాట్లాడుకున్నట్లు చాలా విషయాలు మార్పులు ఉన్నాయి. అదిగాక యూకేలో ఇప్పుడున్న ప్రభుత్వము చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ పైన, ఏషియా నుంచి వచ్చే స్టూడెంట్స్ పైన ఎక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు. వీసా రూల్స్ కూడా మారిపోతూ ఉన్నాయి. వీసా మారిపోతున్నాయి. సో ఆ విషయానికి వస్తాను నేను. ఈ స్టూడెంట్స్ లైఫ్లో ఉన్న వాళ్ళు దయచేసి మీ ప్రాజెక్ట్ వర్క్లు ఏ ఉన్నా, మీ
కాలేజీకి సంబంధించిన ఏ పరీక్షలు ఉన్నా ఫస్ట్ దానికి 100% అటెండ్ అవ్వండి. నేను ఈ మధ్యలో కొంతమందిని చూశాను, విన్నాను కూడా. ఏంటంటే 3 days కాలేజ్ ఉందంటే ఆ 3 daysలో 1 day పోవడం, 2 days ఎగ్గొట్టడం. అలాంటి వాళ్ళు ఉన్నారు. 3 days కాలేజ్ ఉందంటే 4 days వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. పాపం చాలా పేద, ఎందుకంటే నేను చాలామంది పేద స్టూడెంట్నే చూశాను. ఆర్థిక ఇబ్బందులు ఉండి తల్లిదండ్రులు మేము పోలేకపోయాము కాబట్టి మా కనీసం నువ్వైనా పోయి నేర్చుకో, నువ్వైనా పోయి సెటిల్గా మంచి భవిష్యత్తు చూసుకో అని వాళ్ళు బంగారము, నగలు, ఈవెన్ మంగళసూత్రాలు కూడా పెట్టి తల్లులు పంపించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి స్టూడెంట్స్కి అందరికీ నేను చెప్తున్నాను, రాబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా వరకు మారిపోతున్నాయి. ఇంతకుముందు ఏంటంటే 3 ఏళ్ళు స్టూడెంట్గా ఉండి 5 ఏళ్ళు మీరు ఏదో ఒక వీసా మీద ఉంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, సంపాదించవచ్చు అనేది ఉండింది, సెటిల్ అయిపోవచ్చు అని ఉండింది. కానీ ఇప్పుడు అది మార్చేశారు. 3 ఏళ్ళు మీరు స్టూడెంట్గా ఉంటారు, ఆ తర్వాత 10 ఏళ్ళు పనిచేయాల్సి వస్తుంది. ఆ 10 ఏళ్ళు మీరు ఇక్కడ కంపల్సరీ ఉద్యోగం వెతుక్కుని పనిచేయాలి. మీకు ఉద్యోగం వెతుకున్నంత మాత్రాన వస్తుందని గ్యారంటీ లేదు. మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి అంటే మీరు పాస్ అయి తీరి ఉండాలి. అన్ని సబ్జెక్ట్లో ఏది బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయి తీరి ఉండాలి. అండ్ ధార్మికంగా మన శాస్త్రాల ప్రకారంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను చెప్పడం ఏంటంటే, ఒకవేళ మీరు దైవభక్తులు అయితే ఖచ్చితంగా స్టూడెంట్ లైఫ్లో ఉన్నంత రోజులు, ఆదివారం శనివారం ఎలాగో హాలిడేస్ ఉంటాయి. సరే మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారో ఇంకేదో చేస్తున్నారో అనుకుందాం. ఇప్పుడు జరుగుతున్న మార్పులని బట్టి నేను చెప్తున్నాను, ఎవరిని తప్పు పట్టడం కాదు, వాళ్ళ విషయాలను వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి కష్టపడే స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను, కష్టపడి చదివే స్టూడెంట్స్కి దయచేసి శనివారం కానీ ఆదివారం కానీ ఈ 2 రోజుల్లో ఎప్పుడో ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోండి. లేదు మేము అమ్మవారిని నమ్మం, అయ్యవారిని నమ్ముతాం అన్నారు అనుకోండి, శివయ్యని వెళ్ళి దర్శనం చేసుకోండి. మాకు శివుడు నచ్చడం, సరే వెంకటేశ్వర దర్శనం చేసుకోండి. విషయం ఏంటంటే ఎవరిని నమ్ముతారో, ఎవరిని ఆరాధిస్తారో, దైవ స్మరణ ఒకటి, దైవ దర్శనం కూడా ముఖ్యమే. ఎందుకంటే దైవ స్మరణ అనేది నా ఇంట్లో ఉండి నేను చేసుకుంటాను, కానీ దైవ దర్శనం అనేది ఒక దేవాలయానికి వెళ్ళే చేసుకోవాలి. ఒకసారి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతినిత్యము కైంకర్యం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ పవర్ అనేది, పాజిటివ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఆ దేవాలయంలో వెళ్ళగానే మనకున్న నెగిటివ్ థాట్స్ 0% అయిపోతుంది. కేవలం భగవంతుడు ఒక్కడే మనకి కనిపిస్తాడు. అక్కడ మంత్రాలు వినిపిస్తాయి. ధ్యానం చేసుకోవడానికి చాలా మంచి ప్రభావం ఉంటుంది. మీకు ఏదైనా కష్టం ఉంది, మీరు స్టూడెంట్స్ లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి. అంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా ఒక రూమ్లోనే 10 మంది ఉండి, లేదా ఒక రూమ్లో ఇంత చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాని నుంచి కూడా, లోన్లీనెస్ నుంచి కూడా మీరు ముక్తి పొందడానికి, అంటే మీకు బలము రావడానికి, శక్తి రావడానికి మీకు సహకారం చేస్తుంది ఏదైనా దేవాలయానికి. మీరు నమ్మిన దైవం ఏదైతే ఉందో ఆ దైవం యొక్క దేవాలయానికి వెళ్ళండి, 10 నిమిషాలు అక్కడ స్పెండ్ చేయండి, ధ్యానం చేసుకోండి, మీ చదువులు మీరు చదువుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే 2026 ఏప్రిల్ తర్వాత ఏ స్టూడెంట్ అయినా యూకేకి వచ్చి మీరు చదువుకోవాలనుకుంటే మైండ్లో గుర్తుపెట్టుకోండి, 12-13 సంవత్సరాల వరకు మీరు ఇక్కడ సెటిల్ అవ్వడానికి ట్యాక్సులు పే చేస్తూనే ఉండాలి. అంటే సెటిల్ అవ్వాలి అంటే 10 నుంచి 12 సంవత్సరాలు. ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా వేసుకోండి. స్టూడెంట్ లైఫ్ 3 సంవత్సరాలు, అక్కడ 10 సంవత్సరాలు. సో 13-14 సంవత్సరాల వరకు సెటిల్మెంట్ అనేది దొరకదు. ఇది క్లియర్. అమెరికాలోనైనా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము స్టూడెంట్కి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు అలా చెప్పట్లేదు, మేము ఇస్తాం, కానీ మీకు లైఫ్ సెటిల్మెంట్ మాత్రం ఆఫ్టర్ 14 years. అది ఎప్పుడు వీళ్ళు స్టూడెంట్గా ఉండి వీళ్ళు స్టూడెంట్ లైఫ్ అనుభవించి ఏదైనా స్పాన్సర్షిప్ దొరికితే, లేకుంటే 3 ఏళ్ళకి కంపల్సరీ. 14 ఏళ్ళు రాముడి వనవాసం, స్టూడెంట్ కూడా వనవాసం. రాముడికి వనవాసం ఎలా ఉందో అలాగే 14 ఏళ్ళు వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది రెండోది కదా. మూడోది ఏంటంటే రాబోయే కాలంలో స్టూడెంట్గా ఉన్న వాళ్ళకి లేదా పిహెచ్డబ్ల్యూ ఉన్న వాళ్ళకి యూకేలో పార్ట్ టైంలో జాబ్ ఇవ్వడానికి ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఎందుకు అంటే ఈ పరాభవన సంవత్సరాన్ని పక్క పెడితే ఇప్పుడు జరుగుతున్న యుద్ధ వాతావరణాలను బట్టి చాలామంది మన ఇండియన్స్ని తక్కువ చూపు చూస్తున్నారు. కాబట్టి ఇబ్బందులు అనేది ఉంటుంది. అట్లా అనట్లేదు, ఇది ద్వేషపూరితమైన దేశం అని నేను అనట్లేదు,
కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ స్టూడెంట్ కూడా ఏ గొడవల్లో ఇన్వాల్వ్ కావద్దు. ఏ క్రిమినల్ రికార్డ్స్ ఉండొద్దు. క్రిమినల్ రికార్డ్స్ అంటే మీరు ఎవరినో వెళ్ళి కొట్టడం, యాక్సిడెంట్ చేయడం ఇది కాదు. ఎక్కడో గొడవ జరుగుతుంది, అరే మనవాడు రారా ఇక్కడ ఏమో జరుగుతుందని పోయినారు, వాళ్ళు ఎవరో మిమ్మల్ని కొట్టారు, మిమ్మల్ని మీ పేరు మీద కేసు అవుతుంది. అసలు పోలీస్ రికార్డ్స్ లో మన పేరు ఎలాగో ఉండకూడదు. రాకూడదు. పోలీస్ కేసులో ఎటువంటి వాళ్ళ పేరు మాత్రం ఉండకూడదు. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోండి చాలు. ఎవరు ఎక్కడ గొడవ పడ్డా మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మే తర్వాత అండి మనం వీసాలు అడిగారు, స్టూడెంట్లు అడిగారు, ఐటీ అడిగారు, తర్వాత యుద్ధాలు అన్నారు కదా, అదే అక్కడికి రాబోతున్నాను. అక్టోబర్ నుంచి ఇప్పుడు ఏదైతే యుద్ధాలు మనం చూస్తున్నాం కదా, ఇది నథింగ్. ఇది అమ్మా అక్టోబర్ నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి భారతదేశానికి ఈశాన్య మూలలో ఉన్న దేశాలలో యుద్ధాలు జరుగుతాయి. బ్రహ్మాండంగా యుద్ధాలు. ఈవెన్ అది భారతదేశాన్ని కూడా తాకుతుంది. భారతదేశం యొక్క బార్డర్ వరకు ఆ యుద్ధాలు, బాంబులు గింబులు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకో విషయం చెప్పడం ఏంటంటే, వీలైతే స్టూడెంట్స్ 2027లో యూకేకి రాకపోవడమే మంచిది. అవును, ఉన్న వాళ్ళని నేనేమనట్లేదు, కొత్త వాళ్ళు తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నాను, పిల్లల తల్లిదండ్రులు వీలైనంత వరకు 2027 మళ్ళీ నెక్స్ట్ ఉగాది వచ్చే వరకు ఒక 1 year మీ పిల్లల్ని యూకే పంపించకండి, పోస్ట్పోన్ చేసుకోండి. మళ్ళీ 2027 యుగాది తర్వాత కావాలంటే మీరు బ్రహ్మాండంగా పంపించుకోవచ్చు. అప్పుడు అన్నీ కూడా సర్దుమణుగుతాయి. పిల్లలు కూడా సెటిల్ అవ్వడానికి ఏ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నమస్తే అండి. శుభం భవతు.